హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మరికొత్త వీడియోతో అయితే మేము ఎందుకు వచ్చానండి. ఏంటో తెలుసా? అది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా మనకు తెలుసుకోవాల్సిన, పురాణాలలో తెలుసుకోవాల్సినటువంటి ఒక భాగమైనటువంటి జాంబవంతుడి యొక్క కథ. జాంబవంతుడు ఎక్కడ పుట్టాడు, ఏంటి, ఆయన ఎలా ఆ, ఇదంతా చేశాడు అనేది మీకు మొత్తం చూపించబోతున్నాను అనమాట. ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది అనుకుంటా. అదే అండి జాంబవంతుడి యొక్క గుహ. ఈ జాంబవంతుడి గుహ పోర్బందర్లో ఉన్నటువంటి 15 కిలోమీటర్స్ దూరంలో అయితే మాకు దగ్గరలో ఉందని తెలిసింది. అందుకని చెప్పేసి ఇంకా నేనెందుకు లేట్ చేయను కదా, మీకు చూపించాలని చెప్పేసి, నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నేను చూపించాలని చెప్పేసి నేను బయలుదేరాను. ఈరోజు మా హస్బెండ్కి హాఫ్ ఉండడం వల్ల ఇంకా మేము జాంబవంతుడి గుడి దారిలో వస్తుంటే ఇక్కడ ఒక చెట్టు కనిపించిందండి. ఆ చెట్టుకి ఏ దేవుడో తెలియదు, కానీ ఎక్కడ చూసినా కూడా ఇక్కడ గుజరాత్ లోకల్లో ఎక్కడ చూసినా కూడా హిందూ దేవుళ్ళు చాలా సాంప్రదాయబద్ధకంగా అయితే కనిపిస్తాయన్నమాట. నాకు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది గుజరాత్లో పోస్టింగ్ రావడం వల్ల. ఎందుకు అంటే ప్రతి ఒక్క దానిని కూడా నేను వీడియో తీసుకోగలుగుతున్నాను, నేను మీకు చూపించగలుగుతున్నాను. ఇంకొకటి ఏంటంటే వాటి దర్శనం చేసుకున్న భాగ్యం నాకు కలిగింది ఫస్ట్ డైరెక్ట్గా. ఇంకా మేము గుడికి అయితే చేరుకున్నామండి. గుడికి చేరుకున్నాము. ఇది బయట అవుట్ సైడ్ అనమాట, ఈ కొండలలో నుంచే. ఇక్కడ నుంచి జాంబవంతుడు పుట్టడం పెరగడం అంతా ఇక్కడే జరిగిందంట. శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో ఎలా ఉన్నాడు, శ్రీకృష్ణ భగవానుడు గురించి ఇదంతా తెలుసుకుందామని చెప్పేసి అయితే నేను గుడికి బయలుదేరాను. ఎలా ఉంటుంది ఏంటి అనేసి చూస్తే, ఇక్కడ చూస్తేనేమో బయట నుంచి నార్మల్గా ఉంది, గుహ చూస్తేనేమో ఇక్కడ కింద ఉంది. ఇదేంటి కొత్తగా ఉంది, ఇదంతా బయట చూస్తేనేమో ఇలా ఉంది, ఇక్కడెక్కడ గుహ ఉందబ్బా అని చెప్పేసి ఎక్కడ చూసినా కూడా ఏం అనిపించలేదు. ఇంకా చెప్పులన్నీ ఇప్పేసేసి మేము గుహ సైడ్ అయితే వచ్చేసాము. ఇది చూసారా, ఇక్కడ నుంచి గుహ లోపలికి అనేది కిందికి దిగాలన్నమాట. ఇంకా మా హస్బెండ్ ఎంట్రీ అనేది చేశారు. అక్కడ చేసినాక ఇంకా మేమైతే కిందికి దిగడం స్టార్ట్ చేసాం. ఇక్కడ నుంచి దిగుతుంటే మా పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడ్డారు. దాని తర్వాత లోపలికి వెళ్ళాక చాలా ఎంజాయ్ చేసి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క శివలింగం కూడా స్వతహాగా ఏర్పడిన శివలింగాలు. అంటే పైన నుండి నీళ్లు జల రూపంలో పడ్డ దాని ద్వారా ఏర్పడ్డ శివలింగాలేనంటండి. ఇక్కడ ఒక్కటి కూడా ప్రతిష్టాపన అనేది చేయలేదంట. ఇక్కడ చిన్న పెద్ద అన్ని శివలింగాలు కలిపి ఒక 50 స్వయంభూ శివలింగాలు అనేవి ఉన్నాయంట. కంపల్సరీ చూడవలసిన పుణ్యక్షేత్రాలలో ఏదైనా ఉంది అంటే ఇది కూడా ఒకటే అండి, జాంబవంతుడి యొక్క గుహ. ఇది కంపల్సరీ చూడండి, కంపల్సరీ విజిట్ చేయండి. నేను చూడడానికి మీకు చూపించడానికి అని చెప్పేసి, నాకున్న అవకాశాన్ని మీకు కూడా చూపిద్దామని చెప్పేసి నేను బయలుదేరాను. నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ చూడండి ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిగడానికి చాలా భయం వేసేసింది, కానీ ప్రతి ఒక్కటి నేను షూట్ చేసి నేను చూపించాలి కాబట్టి షూట్ చేశాను. మా పిల్లల్ని చూసుకుంటూ, అటు నా పిల్లల్ని క్యారీ చేసుకుంటూ, నా హస్బెండ్ కింద నుంచి వెళ్తూ, నేను పైనుంచి వెళ్తూ చూస్తూ ఇదంతా క్యారీ చేసుకుంటూ నేను వెళ్ళాను అనమాట. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇది కింద నుంచి స్టెప్స్ చాలా జాగ్రత్తగా దిగాను. ఎంత జాగ్రత్తగా దిగామంటే అంత జాగ్రత్తగా దిగాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడ పంతులు గారు అన్నారు వీడియో తీయొద్దు చెయ్యొద్దు అని. కానీ ఇది నేను యూట్యూబ్లో ఇలా చేస్తున్నాను అండి, మా ఫ్రెండ్స్ అందరికీ, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చూపించాలి, నేను కంపల్సరీ తీసుకుంటాను అని చెప్పేసి పర్మిషన్ తీసుకొని మరి ఈ వీడియో షూట్ చేయడం జరిగిందనమాట. చూసారా, మా హస్బెండ్ దిగి ఇక నా కోసం వెయిట్ చేస్తున్నారు కిందికి. ఇంకా లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాము. ఇక్కడ నుంచే శ్రీకృష్ణ భగవానుడు జాంబవతి దేవిని పెళ్లి చేసుకొని కూడా ఈ గుహలో నుంచే వెళ్ళారంట. ఇక్కడ నుంచి జూనాగఢ్కి ద్వారకాకి దారి ఉందంట. ద్వారకాకి ఏ విధంగా పేరు వచ్చింది, ద్వారకా అనే దానికి అర్థం ఏంటి అనేది పంతులు గారు చాలా అద్భుతంగా వివరించారు. అది కాకపోతే హిందీలో వివరించారు, అర్థం చేసుకోండి కంపల్సరీ. ఇవన్నీ శివలింగాలు అనమాట, మనం చేతితో చేస్తూ ఇలా పెట్టారు. ఎందుకనేది తెలియదు, కానీ ఇలా మొక్కుకొని చేస్తారంట. ఇవే శివలింగాలండి, స్వయంభూగా వెలిసిన శివలింగాలంట. ఇక్కడ వచ్చేసి శంకురూపం కూడా ఉందన్నమాట. శంకురూపం చూడండి, చాలా అంటే చాలా బాగుంది అసలు. దాన్ని చూస్తుంటే కూడా మాకు చాలా చూడబుద్ధి అయింది. కానీ ఫస్ట్ షూట్ చేయొద్దు అన్నారు, అందుకనేసి క్లియర్గా చూపించలేకపోయాను. అది తర్వాత మళ్ళీ క్లియర్గా షూట్ చేశాను. అక్కడ శంకురూపమే కాదు, ప్రతి ఒక్కటి కూడా గుహలో నుంచి చూస్తుంటే అసలు డైరెక్ట్గా చూడాలి. అవన్నీ చూసారా, స్వయంభూగా వెలిసిన శివలింగాలంట. ప్రతి ఒక్కటి కూడా శివలింగం ఎంత బాగుందంటే దగ్గర నుంచి పట్టుకుంటుంటే గూస్ బంప్స్ వచ్చాయండి. అంత బాగా అనిపించింది నాకైతే, చాలా అంటే చాలా బాగా అనిపించింది.
ఇంత మంచి అవకాశాన్ని దేవుడు నాకు కల్పించాడు అని ఫస్ట్ దేవుడికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఎందుకంటే ఒక మనిషి జన్మలో ఉండి మనిషి జన్మ ఎత్తుకొని ఇంత మంచి అవకాశాన్ని నేను తీసుకున్నాను చూసారా. ఫస్ట్ నేను దేవుడికి దండం పెట్టుకోవడానికి ఫస్ట్ కారణం ఇదే అనమాట. ఇక్కడి నుంచి ఇదంతా గుహ, ఈ గుహ చూసారా, ఈ గుహ ఈ చేతి నుంచి చేసినవన్నిటివి కూడా శివలింగాలు. ఇవి ఇగో స్వయంగా వెలిసిన శివలింగాలు అంటే నీటి ద్వారా ఏర్పడిన శివలింగాలు అనమాట. ఒక్కటి కూడా ప్రతిష్టాపన చేసి చేతితో చేసిన శివలింగం ఒక్కటి కూడా లేదు అని చెప్పారు పంతులు గారు. అక్కడ వివరించిన విధానమే కాదండి, ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మీకు చూపించకుండా ఎలా ఉండాలి చెప్పండి. ప్రతి ఒక్కటి మీరు గమనించండి, ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. ఇందుట్లోనే జాంబవంతుడు జన్మించాడంట. బ్రహ్మదేవుడికి 10వ కుమారుడు జాంబవంతుడంట. జాంబవంతుడికి పెళ్ళి కాలేదు అని చెప్పారు. ఇక్కడ చూసారా, ఇవే 1 by 1 ఇలా పెద్దగా చిన్నగా ప్రతి ఒక్క శివలింగం ఉంది. ఇంకా మేమైతే ప్రతి ఒక్కటి గమనిస్తూ చూస్తుంటే నాకు చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది అనేది మీరు చెప్పండి, ఓకేనా. ఇక్కడైతే పంతులు గారు చూడండి ఎలా చెప్పారు ఏంటి అనేది మీరు వినండి, ఓకేనా. जब सृष्टि की उत्पत्ति हुई तब ब्रह्मा जी ने अपने मन से 10 पुत्रों को उत्पन्न किया, उनमें से एक जामवत जी है। और सतयुग के अंदर जब देवदानवों ने मिलकर समुद्र मंथन किया अमृत पाने के लिए, अच्छा, तब देवदानव जब थक गए, बैठिए आराम से नीचे बैठ जाइए, हम वीडियो निकाल सकता है ना। तो जामवत जी ब्रह्मा जी के मानस पुत्र है। उनके मन से 10 पुत्र उत्पन्न हुए, उनमें से एक जामवत जी है। सतयुग के अंदर देवदानवों ने अमृत पाने के लिए समुद्र मंथन किया। तब एक समय पे देवदानव जब थक गए तब अपने बाहुबल से जामवत जी ने अकेले मंदराचल पर्वत घुमा के भगवान विष्णु के अवतार धन्वंतरि प्रकट हुए अमृत लेके, उनमें से अमृत पी के वे अमर हुए। और स्कंद पुराण के अनुसार इसी स्थान से प्रातःकाल जामवत जी निकल के पैदल चल के पूरी पृथ्वी की परिक्रमा करके शाम तक वापस आ जाते थे इसी स्थान पे। और जब त्रेता युग में रामावतार हुआ, भगवान राम को वनवास मिला, तब अपनी पत्नी सहित वो वन में गए, जहाँ से नासिक पंचवटी से रावण उनकी पत्नी को उठा के ले गए। तो भगवान रामचंद्र उनको ढूंढते ढूंढते ऋषिमुख पर्वत चित्रकूट को पहुँचे और वहाँ जाके उनकी मित्रता हुई वानरों के राजा सुग्रीव से। तो उनके मंत्री के स्वरूप में जामवत जी वहाँ पे मौजूद थे। और जब राम रावण का युद्ध हुआ तब सबसे पहले राम की ओर से लड़ाई करने के लिए जामवत जी दौड़ के गए और रावण को मुष्टिक का प्रहार किया, मुक्का मार के उनको मूर्छित कर दिए। जब रावण को होश आया तो वो जामवत जी से विनती करने लगा, जामवत जी से प्रार्थना करने लगा, बोले कि आप और हमारे दादा दोनों ब्रह्मा जी के मानस पुत्र, क्योंकि रावण पुलत्स्य कुल से है तो पुलत्स्य भी ब्रह्मा जी के मानस पुत्र है। तो बोले कि आप और हमारे दादा दोनों ब्रह्मा के मानस पुत्र है, इस रिश्ते से आप भी हमारे दादा हुए, बल में आप हमारे से ज़्यादा शक्तिशाली है, उम्र में भी बड़े हैं, और वैसे भी आपने अमृत पिया इसलिए आप अमर है, मैं आपको मार भी नहीं सकता, आपको मैं हरा भी नहीं सकता, तो कृपा करके युद्ध में कहीं हिस्सा मत लीजिए। इसलिए उसने युद्ध में कहीं हिस्सा नहीं लिया। लेकिन जब रावण का वध हो गया तब जाके राम जी से विनती की कि प्रभु आपने धर्म का युद्ध किया लेकिन मेरे को युद्ध का अवसर प्रदान नहीं हुआ। तो भगवान बोले कि द्वापर में जब मेरा अगला अवतार होगा तब तुम्हें अवश्य मौका मिलेगा। तो द्वापर में भगवान मथुरा की जेल में प्रकट हुए, गोकुल में काफी लीला की, वृंदावन में जाके गोपियों से रास रचाए और मामा कंस का वध किए। तो जो कंस का ससुर था जरासंध, उन्होंने भगवान के साथ युद्ध किया। तो भगवान ने 18 बार उनके साथ युद्ध किया लेकिन भगवान उनको हरा नहीं पाए और युद्ध मैदान छोड़ के भागे, इसलिए उनका नाम पड़ गया रणछोड़। हाँ? गोकुल मथुरा में उन्हें कोई कन्हैया बोला था, कोई कान्हा बोलते हैं, कोई कृष्णा बोलते हैं, हाँ। लेकिन द्वारका में जाएंगे तो उनका नाम होगा राजा रणछोड़, क्योंकि श्री कृष्ण भगवान का राजा रणछोड़, क्योंकि युद्ध का मैदान छोड़ के आए, मैदान छोड़ के चले गए। हाँ, इसलिए उसका नाम पड़ गया राजा रणछोड़। तो भगवान द्वारकाधीश कृष्णा ने भगवान विश्वकर्मा से विनती की कि मैं मेरे परिवार सहित 56 कोटि यादव, सभी यादव लोग हम द्वारका में रह सके ऐसा नगरी हमारे लिए बनाओ। तो एक ही रात में भगवान विश्वकर्मा ने सोने का द्वारका नगरी बनाया, पूरा गोल्ड का।
हाँ, तो भगवान रात को ही अपने परिवार को सब सोए हुए थे, ऐसे ही निद्रा अवस्था में लेके द्वारका आ गए मथुरा अच्छा, से। मथुरा से द्वारका आ गई। हाँ, रात को सब सोए हुए थे, सबको निद्रा अवस्था में लेके आए। अवस्था में तो जो भी सुबह जागृत होता अपने मेन डोर की ओर दौड़ता। तो भगवान विश्वकर्मा से एक गलती हो गया, क्योंकि गोकुल मथुरा में जो लोग रहते थे उनके सबके मेन डोर पूर्व की ओर थे और यहाँ पे भगवान ने पश्चिम की ओर कर दिए। तो जो भी सुबह जागृत होता अपने डोर की ओर दौड़ता, तो डोर की जगह पे दीवार से सर टकराता और व्रज की भाषा में बोलते कि द्वारका यानी दरवाजा कहाँ है, इसलिए नाम पड़ गया द्वारका। द्वारका, ओके। हाँ, तो जो सोने का नगरी है वो तो समुद्र के अंदर अंदर भीतर समा गई है, जहाँ पे समा हमारे गई, मोदी हाँ, साहब सही। अभी दर्शन करके आए थे। हाँ विष्णु हाँ? तो जिस स्थान पे अभी हम दर्शन करने को जाते हैं, जिसको जगत मंदिर से विख्यात है, हाँ उनके मुख्य 2 गेट है। पहला जो आगे की ओर जो गेट है उनको मोक्ष द्वार बोलते हैं और पीछे का जो द्वार है उनको मुक्ति द्वार बोलते हैं, जो गोमती नदी के किनारे से 56 सीढ़ी चढ़ के हम जाते हैं। तो वो भगवान का राज्य दरबार है, वहाँ पे भगवान कृष्ण द्वारकाधीश अपनी सभा लगाते थे। तो उनके साथ काफी राजा महाराजा लोग बैठते थे। तो उनमें से उनके ही भाई थे जो यदुवंशी थे, जिसका नाम सत्यजीत महाराज। तो सत्यजीत महाराज सूर्य के उपासक थे। सूर्य का तप करने की वजह से उनको समंतक नाम का मणि प्रदान हुआ। जो समंतक मणि सूर्य के समान प्रकाशित था, उजाला देता था और प्रतिदिन जब सूर्य उदय होता उनके साथ उन्हें तकरीबन 35 केजी गोल्ड मिलता था डेली का। अच्छा, तो उसकी वजह से भगवान ने उनको अपने दरबार में बुला के बिठा के प्रार्थना की कि यदि आप हमें ये मनी दे देंगे तो हम हमारा राज्य का संचालन अच्छे से कर पाएंगे और हमारी प्रजा सब सुखी होगी। तो लेकिन सत्यजीत महाराज ने उनका प्रस्ताव अस्वीकार किया, बोले कि भैया तप हमने किया है, ये मनी केवल हमारा है, जो इनसे संपत्ति मिल रही है वो केवल हमारी है, हम किसी को देना नहीं चाहते। उसके दूसरे ही दिन सत्यजीत का छोटा भाई वही समंतक मणि अपने गले में पहन के जंगल में शिकार को निकले। तो उनका मुकाबला हुआ शेर से। तो शेर ने उन्हें मार डाला। मार के वो समंतक मणि अपने मुंह में लेके शेर ये गुफा के बाहर आया। तो भीतर गुफा के अंदर ये भगवान गुफा से सामंत का मणि अब बाहर आया। गुफा के बाहर बाहर बैठ गए। शेर लेके आया, मणि लेके आया। अच्छा, और ठीक है। गुफा के भीतर भगवान जामवत जी रहते थे। ये उनका निवास स्थान है, हाउस। हाँ तो यहाँ से भगवान को अचानक रोशनी दिखी। तो अचानक इतनी रोशनी कहाँ से, क्योंकि गुफा के भीतर कोई भी रोशनी का स्रोत नहीं था, नहीं। उजाला कहीं से भी आ नहीं रहा था। तो सोचने लगे कि स्वयं भगवान सूर्य नारायण कहीं पृथ्वी पे तो नहीं आए, इतनी रोशनी कहाँ से आ रही है। वही देखने के लिए जामवत जी गुफा से बाहर निकले। देखा तो शेर के मुंह के अंदर समंतक मणि था। तो उन्होंने शेर को मार डाला। मार के वो मणि लेके गुफा में भीतर आए। हाँ? जो आप चित्र में देख रहे हैं ये भगवान ऋषि के राजा जामवत जी है और उसके बीच में माता जामवती, वे उनकी कन्या है। लेकिन वो इसी जंगल में से मिली हुई माता लक्ष्मी का स्वरूप है, क्योंकि जामवत जी अविवाहित है और ब्रह्मचारी है, उन्हें शादी हुई नहीं है। जैसे जनक राजा ने हल चलाया और धरती से माता सीता मिले उनको, वैसे इसी जंगल से मिले हुई ये लड़की है। क्योंकि आज का जनरेशन, आज के जितने भी स्टूडेंट लोग आते हैं हमसे क्वेश्चन करते हैं कि महाराज जी यदि ये ऋषियों के राजा है तो उनकी कन्या मनुष्य कैसे हुई। वो तो सही क्वेश्चन है। हाँ, तो इसी जंगल में से मिली हुई लड़की है, उनको पाल पोस के बड़ा किया। उनके पालक पिता बने जामवत जी, अच्छा, इसलिए उसका नाम पड़ गया जामवती। जामवती। हाँ, तो वो मणि उनको भेंट स्वरूप दे दिए। जामवत जी अपनी लड़की को खेलने के लिए मणि दे दिया। तो पीछे से द्वारका में लोगों में बातें होने लगी कि जब से सभा में भगवान ने मणि मांगा है तब से मणि मिल नहीं रहा है, तो ये मणि की चोरी भगवान ने करवाई है। भगवान कृष्ण के ऊपर चोरी का आरोप लगा दिया। हाँ, तो भगवान अपना राज्य धर्म निभाते निभाते रात को वो आम मनुष्य के कपड़े पहन के अपने नगर में भ्रमण करते और सब जगह पे जाके देखते कि लोगों में मेरी क्या बातें हो रही है। तो भगवान जिधर भी जाते एक ही बात सुनाई देती कि भगवान ने मणि की चोरी करवाई है, भगवान चोर है। तो ये अपने ऊपर लगे हुए आरोप को झुटलाने के लिए भगवान अपने साथियों के साथ, मित्रों के साथ जंगल के भीतर आए। तो उन्होंने देखा कि सत्यजीत का छोटा भाई मरा हुआ पड़ा है, उनका जो अश्व घोड़ा है वो भी मरा हुआ है। आसपास देखा तो शेर के पैरों के निशान थे। तो उनके पीछे चलते चलते भगवान यहाँ तक आए और गुफा के बाहर उन्होंने शेर को मरा हुआ देखा। तो अपने साथियों से, मित्रों से बोलते हैं आप लोग यहीं पे रुको, मैं गुफा में भीतर जाके देखता हूँ, क्योंकि गुफा है, गुफा के अंदर कोई मनुष्य भी हो सकता है, राक्षस भी हो सकता है और भगवान भी हो सकते हैं, इसलिए भीतर कोई नहीं आएगा, मैं अकेला जाऊंगा। तो यही सुनने के बाद बाकी सब लोग बाहर खड़े रहे, भगवान स्वयं अकेले अंदर आए गुफा में।
जैसे ही भगवान अंदर आए तो जामवत जी ने उनके साथ युद्ध चालू कर दिया। एक दिन नहीं, 2 दिन नहीं, 4 दिन नहीं, पूरे 27 दिन तक भगवान के साथ यहाँ पे युद्ध किया। तब जाके जामवत जी को थकान महसूस हुई, क्योंकि सतयुग में जिन्होंने मंदराचल पर्वत अपने बाहुबल से अकेले घुमाया, तो उनको थकाने के लिए भगवान को भी 27 दिन लग गए। तब जाके उनको याद आया कि त्रेता युग में जो भगवान विष्णु के अवतार राम थे, जिन्होंने मेरे को युद्ध के लिए वचन दिया था, वही भगवान विष्णु के अवतार पूर्ण पुरुषोत्तम कृष्णा है, और अपना वचन पूरा करने के लिए यहाँ पे आए हैं। तो भगवान की स्तुति करने लगे कि शांताकारम भुजगशयनम पद्मनाभम सुरेश्वरः विश्वाधारम गगन सदृशम मेघवर्णम शुभांगम लक्ष्मीकांतम कमलनयनम योग विद्यानगम्यम वंदे विष्णु भवभयहरम सर्वलोक एकनाथ। कि भगवान आपका रूप, आपका रहस्य, आपकी माया कोई जान नहीं सकता। मैंने मूर्खा स्वरूप आपके साथ युद्ध किया, लेकिन मेरे को अब याद आ गया कि आप वही राम के अवतार भगवान कृष्णा है, और आप अपना वचन पूरा करने के लिए आए हैं। मेरा अपराध आप क्षमा कीजिए। तो भगवान बोले कि भैया मैं तो यहाँ पे समंतक मणि ढूंढते हुए आया, जिसका चोरी का आरोप मेरे ऊपर लगा है। यदि आप वो मणि हमें दे देंगे तो हमारे ऊपर से चोरी का आरोप मिट जाएगा। तो जाम्बोत जी बोले कि प्रभु मणि तो आपको दे नहीं सकता, क्योंकि मैंने ये मणि अपनी बेटी को भेंट स्वरूप में दे दिया। यदि आप हमारी बेटी से शादी विवाह बनाएंगे तो उपहार स्वरूप ये मणि आपका हो जाएगा, जो यहाँ मंत्र में लिखा हुआ है। हाँ? तो भगवान ने जो बाहर आप मंदिर देखे हैं, वहाँ पे भगवान का शादी का मंडप लगाए थे। वहाँ से माता जाम्बवती के साथ भगवान कृष्ण ने शादी बनाई, और शादी बनाने के बाद उपहार स्वरूप ये मणि जाम्बवत जी ने इसी स्थान पे दिया। यहीं से मणि लेके इसी रास्ते से भगवान द्वारका गए। ये गुप्त रास्ता है, यहाँ से द्वारका जाता है। द्वारका लिखा हुआ है कि जाम्बवत गुफा जाने का रास्ता अभी दोनों तरफ से बंद कर दिया है। हाँ, तो इसी स्थान से भगवान द्वारका गए। अपने दरबार में जाके सत्रजीत महाराज को बुला के उनका समर्थक मणि उन्हें वापस दिया, और उनको बोले कि भैया तुम हमारे पे गलत आरोप लगाए कि आप चोर है। हमने तो चोरी की नहीं थी। तुम्हारा मणि तुम्हारा छोटा भाई पहन के जंगल में गया, उनको शेर ने मारा, शेर को जामवत ने मारा, और वो मणि जामवत की गुफा में चला गया, और जामवत ने अपनी बेटी को भेंट में दिया। मैंने 27 दिन जामवत से युद्ध किया, उनकी बेटी से शादी करके ये तुम्हारा मणि में वापस लाया। तो सत्यजीत महाराज को भी अफसोस हुआ, और प्रायश्चित रूप जो उनकी कन्या थी, जिसको हम सत्यभामा के नाम से जानते हैं, उनकी भी शादी भगवान द्वारकाधीश से हो गई। और भीतर गुफा में जो आप शिवलिंग के दर्शन कर रहे हैं, ये स्वयंभू शिवलिंग है, जो सतयुग के समय से है। इनकी किसी ने प्रतिष्ठा नहीं की, किसी ने बिठाया नहीं है। जो छत से पानी के बूंदे गिरते हैं, उनसे अपने आप शिवलिंग बनना शुरू होते हैं। तकरीबन गुफा के अंदर 50 से ऊपर छोटे बड़े शिवलिंग है। ये अपने आप स्वयंभू है, किसी ने बिठाया हुआ नहीं है। हमारे हिंदू धर्म के अनुसार 12 ज्योतिर्लिंग का महत्व है, लेकिन हर एक ज्योतिर्लिंग के पीछे कोई ना कोई कामना है। बिना कामने का एक भी ज्योतिर्लिंग नहीं है। जैसे मंत्र में हम बोलते हैं पहला ज्योतिर्लिंग सौराष्ट्र सोमनाथंच, है सोम यानी भगवान चंद्र। चंद्र के ऊपर उनके ससुर दक्ष प्रजापति का श्राप लग गया, क्योंकि दक्ष प्रजापति ने अपनी 27 कन्या शादी करके चंद्र को दी। तो उसमें से एक रोहिणी से ही वो प्यार करता था, बाकी 26 से वो रुष्ट रहता था। तो वो बाकी कन्या सब अपने पिता के घर को आ गई। तो दक्ष प्रजापति ने पूछा कि तुम वापस काय को आ गए? तो वो बोले कि भैया चंद्र हमको संभालता नहीं है, हमको देखता नहीं है, वो एक अकेले रोहिणी से ही प्यार कर रहा है। तो उसकी वजह से दक्ष प्रजापति ने उनको श्राप दिया कि तेरे को क्षय नाम की बीमारी हो जाएगी। तो वो बीमारी से बचने के लिए समुद्र तट पे बैठ के शिव जी का तप किया, और वहां पे जो लिंग बनाया उसकी प्राण प्रतिष्ठा की, इसलिए उसका नाम पड़ गया सोमनाथ। वैसे ही हम दक्षिण में जाते हैं रामेश्वरम, तो राम की भी वही कामना थी कि मैं लंका पे विजय पाऊं और अपनी पत्नी को वापस लेके आऊं। इसी इच्छा के अनुसार उन्होंने वहां पे शिवलिंग की प्रतिष्ठा की, इसलिए उसका नाम पड़ गया रामेश्वरम। तो सभी शिव के मंदिर में हम जाते हैं तो उनके पीछे कोई ना कोई कथा रहती है, लेकिन हमारा ये स्थान ऐसा है, यहाँ पे निष्काम महादेव जी अपनी मर्जी से विराजमान है। नहीं किसी ने बिठाया है, नहीं किसी ने यहाँ इनकी पूजा की है। और ये सत्य, ये स्कंद पुराण के अनुसार ये जो पहला शिवलिंग है, जो अभी हमारे ये मागसर महीने का आद्रा नक्षत्र के अंदर जो अभी 16 तारीख को गया, उस दिन को भगवान विष्णु और ब्रह्मा के बीच में युद्ध छिड़ गया। तब महादेव जी अग्नि स्तंभ स्वरूप और लिंग स्वरूप प्रकट हुए थे, तब से लिंग की पूजा चालू हुई है।
तो उस समय से ये शिवलिंग यहाँ पे विराजमान है। శామంతక మణి కోసం వచ్చి శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ జాంబవతి దేవిని పెళ్లి చేసుకున్నాడంట. పెళ్లి చేసుకుని ఇది చూసారా, ఈ గుహల నుంచే ద్వారకాకి దారి అనమాట. ఇంకా ద్వారకాకైతే బయలుదేరి శ్రీకృష్ణ భగవానుడు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయారంట. ఇదంతా చూస్తుంటే నాకు చాలా అంటే చాలా బాగా అనిపించిందండి. ఇవన్నీ స్వయంభుగా వెలిసిన శివలింగాలు. ఇంకో జాంబవంతుడు శ్రీకృష్ణ భగవానుడు కలిపి ఉన్న జాంబవతి దేవి. జాంబవతి దేవి కుమార్తె కాదంటండి, అంటే అడవిలో దొరికిన ఒక అమ్మవారుగా ఆమెనే కూతురుగా చూసుకుంటూ జాంబవతిగా నామకరణం చేసుకొని ఆమెని శ్రీకృష్ణ భగవానుడికి ఇచ్చి పెళ్లి చేసి పంపించాడంట. ఆ గుహలో నుంచే పంపించారని చెప్పేసి చెప్పారు. ఆ గుహను చూస్తుంటే కూడా నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు నడిచిన ప్రదేశము, స్వయంభుగా వెలిసిన శివలింగాలు, జాంబవంతుడు పుట్టిన జన్మస్థలము, ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇదంతా షూట్ చేయడానికి ఒక ఎత్తు అయితే, దీన్ని చూస్తుంటే నాకు కలిగిన ఆనందం ఇంకో వేరే ఎత్తులో ఉంది. అంత బాగా అనిపించింది. ఈ వీడియోని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో నాకు తెలీదు. ఇది వచ్చేసి బావి అనమాట. ఇక్కడ బావి కూడా ఉంది. నాకు తెలిసి జాంబవంతుడు ఇందుట్లో స్నానం చేస్తూ ఉండొచ్చు, మేబీ, నాకు కూడా తెలీదు. దీని గురించి అయితే నేను ఏమీ కనుక్కోలేదండి. ఇక్కడైతే ప్రతి ఒక్కళ్ళు కూడా రూపాయి బిళ్ళలు వేస్తూ కూడా ఆయనకి మొక్కుకొని వెళ్తారంట. ఇదైతే మాత్రానికి తెలుసుకున్నాను. ఇంకా మా పిల్లలైతే కొద్దిసేపు లోపల ఆడుకున్నారు. ఇదంతా చూసేసి ఇంకా మేమైతే బయలుదేరదామని చెప్పేసి అనుకున్నాము. కానీ మా పిల్లలు శివలింగాన్ని చేయాలి, అవి చేయాలి, ఇది చేయాలి, నేను మంచిగా చేసుకోవాలి, అది ఇది అని చెప్పేసి పిల్లలు ఇంకా ఆట ఆడారు కొద్దిసేపు. ఇదంతా చూస్తుంటే ఎలా అనిపించిందో మీకు చెప్పండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా సబ్స్క్రైబర్స్ మీరు ఎవరైనా రావాలి అనుకుంటే గిన నాకు ఒక్కసారి కామెంట్ చేయండి. కంపల్సరీ కూడా నేను మీ అందరినీ రిసీవ్ చేసుకుంటాను. ఎందుకంటే నా ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటాను కాబట్టి నేను నా ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా ఉంటాను. ఇది వచ్చేసి జూనాగఢ్కి దారి అంటండి. అంటే జూనాగఢ్కి, ఇక్కడ నుంచి జూనాగఢ్ కోటకు దారి. ఇక్కడ నుంచి ఈ ఒక పక్క ద్వారకాకి, ఒక పక్క జూనాగఢ్కి దారి అనేది చేసి పెట్టారంట. ఇంకా మిగతాది ఇటు సైడ్ చాలా గుహలు ఉన్నాయి, 2-3 గుహలు ఉన్నాయి. నాకు తెలిసి దేనికి దారి అనేది మనకు తెలియదు. కాకపోతే ఇప్పుడు బంద్ చేశారని చెప్పేసి అని అన్నారు. కానీ ఎంత బాగా అనిపించిందంటే అంత బాగా అనిపించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా అండి? బాయ్ బాయ్.